మిత్రులారా, నా వెనక చూడండి. నా వెనక కనిపిస్తుంది మీకు బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం. నా పక్కన ఒక గైడ్ ఉన్నాడు. మీ పేరేంటండి? కోదండరామ్. ఈ కోదండరాము తెలుగు నేర్చుకున్నాడు. తెలుగు నేర్చుకొని కన్నడ యాసలో ఉన్న తెలుగు మాట్లాడాడు. అప్పుడప్పుడు కాస్త ఇంగ్లీష్ వాక్యాలు కూడా జోడించాడు. ఈ గుడికి సంబంధించిన ఈ మదనికల గురించి వీటి గురించి చాలా వివరంగా చెప్పాడు. ఆలయాల్లో లోపల, గుడి లోపల ఉన్న విగ్రహాల గురించి చాలా వివరాలు అందించాడు. స్తంభాల గురించి వివరాలు అందించాడు. అంతేకాకుండా మనకి హలేబీడు దేవాలయంలో నిన్న మనం చూసాము. హలేబీడు దేవాలయంలో శిల్పకళ అంతా బయట ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ బేలూరు దేవాలయంలో మాత్రం, చెన్నకేశవ స్వామి దేవాలయంలో శిల్పకళ అంతా లోపల చాలా వివరాలు ఉంటాయన్నమాట. అద్భుతమైన శిల్పం. ఒక ఆరు అంగుళాల పొడవున్నటువంటి శిల్పంలోనే ఎన్నో డీటెయిల్స్ ఇచ్చారు. 6 అంగుళాల శిల్పాన్ని చెక్కడానికి దాదాపు కొన్ని నెలలు పడుతుందని చెప్పి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సూది కన్నా సన్ననైన పోగారులు తీసుకొని ఎంతో జాగ్రత్తగా చెక్కితే కూడా సాధ్యం కానంత మల్లెపూల చిన్న చిన్న గొలుసుల డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. చేతికి ఉన్న గాజు గుండ్రంగా తిరుగుతూ ఉన్నది. అంత గొప్ప శిల్పం ఇక్కడ ఉంది. ప్రపంచానికే ఇది పెద్ద వారసత్వ సంపద అని దీన్ని చెప్పాలి. మనము ఈ లోపలికి పోయి ఈ మదనికలు, మొత్తం మదనికలు ఎన్ని 42 మదనికల ఫోటోలు చాలా వివరంగా తీశాను. తర్వాత వాటన్నిటి ఫోటోలు తీశాను. ఆ తర్వాత ఈ దేవాలయం 4 పక్కల ప్రాకారం చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడే దాదాపు మనకి 1117లో ఈ ఆలయాన్ని నిర్మించడం మొదలు పెడితే ఇట్లా మొత్తం చూడండి, చుట్టూ చతురస్రాకారంలో ప్రాకారం ఉన్నది. ఈ ప్రాకారంలో 100% వాస్తుని పాటించారు. మీకు అటు ఈశాన్య మూలన కోనేరు ఉన్నది, ఆగ్నేయ మూలన వంటశాల ఉన్నది. ఇక్కడ ఒక్కసారి ఇటు ఆగ్నేయ మూల చూడండి, పైన చిమ్నీ కనిపిస్తుంది. ఆ చిమ్నీలో పొగ పోవటానికి అది అట్లా చేశారనమాట. ఆగ్నేయ మూలన చిమ్నీ కనిపిస్తుంది. ఆ తర్వాత నైరుతిలో కొంత ఇది పెట్టినారు, బరువు ఉండేట్లు పెట్టినారు. వాయవ్యంలో కూడా కరెక్ట్గా ఈ తప్పనిసరిగా వాస్తును పాటించి చేశారు. తర్వాత వచ్చిన భక్తులు ఉండటానికి కూడా ఒక మంటపం దారి పెట్టారు. ఇక్కడ నా వెనుక మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది స్తంభం చూడండి. ఈ స్తంభం సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది నాన్న? ఎన్ని అడుగులు ఉంటుంది? 36 అడుగులు ఎత్తున్నటువంటి ఈ స్తంభము కేవలం నిలబెట్టారు. దాన్ని భూమిలో తవ్వి నిలబెట్టడం కానీ ఏం లేదు. 20 టన్నుల ఉన్నటువంటి దీన్ని విజయస్తంభం అంటారట. వాళ్ళ హోయసల రాజుల విజయానికి గుర్తుగా ఈ స్తంభం మనకి ఇలా కనిపిస్తుంది. దాని కింద 3 మూలలు రాయి మీద అంతే, ఒక మూల కొంచెం ఎడ ఉంటుంది. దీన్ని మనం గమనించవచ్చు. విజయ సంకేతం అంటే గెలుపుకి గుర్తు అనమాట. విజయనగర రాజులు ఇక్కడ వేశారని చెప్తున్నాడు. ఎవరు? బైచప్ప దండనాయక అని చెప్తున్నాడు. తర్వాత ఇటుపక్క ఇంకొకసారి చూడండి, ఇటుపక్క ఇదేంటి? ఇదే మంటపం, నిలువు మంటపం, ఉయ్యాల ఊపే మంటపం. వెనక కప్పే స్తంభం ఉన్నది ఇదేనా? ఈ గుడేనా? ఏ టెంపుల్ అది? ఈ టెంపుల్ చెప్పు. ఇక్కడ ఇదేమో ఉత్సవ విగ్రహాన్ని పెట్టి, ఇది వెనక మండపం ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఉయ్యాలు ఊపేది. ఆ తర్వాత వెనక ఉన్నది కళ్యాణ మంటపం ఉన్నది, లక్ష్మీ అమ్మవారు ఆలయం ఉన్నది. ఇవన్నీ మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ సరిగ్గా నా వెనక కనిపిస్తుంది బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయము. చెన్నకేశవ స్వామి ఎలా ఉంటాడో అలాంటి విగ్రహాలు మనకు బయట కనపడ్డాయి. గుడి లోపల ఉన్న విగ్రహాలని తీయకూడదు కాబట్టి దాన్ని వాళ్ళ మర్యాద పాటిస్తూ మనం తీయలేదు. మనం చూడొచ్చు. దగ్గర రాజే, ఆలయం కాదు విగ్రహం. ఇక్కడ నిలబడు. మేమిద్దరం ఇలా ఒక పర్యటనకు వచ్చి, ఈ పర్యటనలో భాగంగా నిన్న హలేబీడు చూసాము, ఇవాళ ఈ బేలూరు చూస్తున్నాము. ఇంకా మిగతాది ఒకసారి అన్ని చుట్టూ తిరిగి వచ్చి ఒకసారి ఫోటోలు తీసుకొని వచ్చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి పులికన్ను వైడ్ ఐ ఛానల్.